చేసావా? హ్యాపీ బర్త్డే అమ్ములు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హాఫ్ ఇయర్ బర్త్డే అమ్ములు. ఓకేనా? హ్యాపీ హాఫ్ ఇయర్ బర్త్డే బంగారు తల్లి. నువ్వు పుట్టి 6 నెలలు అయిపోయింది మమ్మ. బంగారం, నా బంగారు తల్లివి కదా నువ్వు. మమ్మీ నా బంగారు తల్లివేనా నువ్వు? మమ్మీకి బంగారు తల్లివా కాదా? చిన్ని బంగారు తల్లివా కాదా? చెప్పు, చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే తల్లి. ఓకేనా? నీకు ఈరోజు ఏం డెకరేషన్ చేయమంటావు? ఏ థీమ్తో చేయమంటావు చెప్పు. నీకు నీ బర్త్డేని దాని కేక్ తెమ్మందాం, సరేనా? ఇప్పుడు వద్దు, కానీ మనం ఊరు వెళ్తున్నాం కదా నీకు అన్నప్రాసం చేయడానికి. వచ్చే నెల నుంచి నీకు చిన్నగా కేక్ ఇలా అంటిస్తా, ఓకేనా? ఇలా అంటిస్తా నీకు కూడా. ఓకేనా మమ్మ? ఓకేనా? ఓకే, బాయ్ చెప్పు అందరికీ. హాయ్ హలో అందరికీ, నేను మీ సంతుమహి. మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్ము హాఫ్ ఇయర్ బర్త్డే, అంటే అమ్ము 6 మంత్ బర్త్డే అనమాట. సో 6 మంత్ బర్త్డేకి నేను థీమ్ ఎలా చేశాను, అమ్ముకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్న వ్లాగ్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ నేను అమ్ము థీమ్ కోసం మా వారిని డ్యూటీ నుంచి వస్తున్నప్పుడే ఆఫ్టర్నూన్ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను. అయితే నేను చేసే ఈ థీమ్కి అన్ని రకాల ఫ్లవర్స్ పనిచేయవన్నమాట. వీటిని పేపర్ ఫ్లవర్స్ అంటారంట, నాకు అంతగా ఐడియా లేదు, మరి మీరే చెప్పాలి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే. సో ఆ ఫ్లవర్స్ తెచ్చారు. అవి కాస్త రోడ్డు మీద ఉంటాయి కదా, దుమ్ము దుమ్ముగా ఉండడం వల్ల నేను కొంచెం వాటర్లో వేసాను, ఎందుకంటే ఫొటోస్ తీసేటప్పుడు అంత లుక్ అనిపించవు దుమ్ము అలా ఉంటే. సో అండ్ పిల్లలకు కూడా అంత మంచిది కాదు కదా. సో అందుకని నేను వీటిని అయితే వాష్ చేసి చక్కగా ఇలాగా ఒక క్లాత్ వేసి దాన్ని అయితే ఇలా బయట వేసాను. ఇవి మళ్ళీ ఎండలో పెడితే వాడినట్టుగా అయిపోతాయి కాబట్టి కాస్త నీడలోనే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, ఫ్లవర్స్ని వాష్ చేసిన తర్వాత వాటర్ అనేవి ఎంత బ్లాక్గా ఉన్నాయో. సో అందుకనే నేను వీటిని వాష్ చేయాల్సి వచ్చింది. ఇకపోతే ఈవినింగ్ 7 అలా అయ్యింది. అమ్ము తల్లి అయితే పడుకుంది. మా వారు అమ్ముకి మేము ఎవ్రీ మంత్ కూడా కేక్ అయితే కట్ చేసుకుంటాం కాబట్టి మా వారు అయితే బయటికి వెళ్ళారు అవి తీసుకొని రావడానికి. అమ్ము పడుకుంది. ఇంక నేను స్నానానికి వెళ్ళాను. నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చారు. అమ్ము కూడా లెగిసిపోయింది. ఇంకా ఇప్పుడు థీమ్ రెడీ చేసుకొని అమ్ముని రెడీ చేయాలన్నమాట. ఎవ్రీ మంత్ కూడా మేము ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాము, అంటే 7, 8 ఆ టైంలోనే చేసుకుంటాము. ఎందుకు ఆ టైంలోనే మంచిగా అనిపిస్తుంది, క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా ఆ టైంలోనే ఫొటోస్ అవి బాగుంటాయి అని మాకు అనిపిస్తుంది. సో అందుకనే మేము ఇప్పటి వరకు కూడా అన్నీ ఈవినింగ్ టైంలోనే చేసుకుంటూ వచ్చాము. అయితే బయట వేసిన ఫ్లవర్స్ ఇంకా ఈ థీమ్కి కావాల్సినవి కొన్ని దగ్గరగానే పెట్టేసుకున్నాను నేను ముందుగానే. ఇక్కడ నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఒక శారీ అయితే తీసుకున్నాను. నేను ఈ కలర్ ప్లేస్లో వైట్ తీసుకుంటే బాగుండేది అని అయితే అనిపించింది, కానీ ఫైనల్గా ఫొటోస్ తీసినప్పుడు లుక్ అయితే బాగానే వచ్చింది. ఆల్రెడీ నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను కదా, మీలో చాలామంది చూసే ఉంటారు. సో ఒక శారీ అయితే తీసుకున్నాను. శారీ తీసుకొని నాకు ఎంత లెంత్ అయితే కావాలో అంతవరకు ఫోల్డ్ చేసుకొని కింద అయితే వేసేసుకున్నాను. తర్వాత ఈ ఫ్లవర్స్ని నేను చూపిస్తున్న షేప్లో అయితే పెట్టుకున్నాను అనమాట. నాకు ఇది నేను యూట్యూబ్లోనే చూశాను. అయితే దీనికి సంబంధించి ఎలా చేయాలి ఏంటన్న వీడియో అయితే లేదు, కానీ జస్ట్ ఒక పిక్ అయితే వచ్చింది నాకు. సో దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇలా అయితే చేద్దామని చెప్పి ఇంకా నా అంతటి నేనే చేసుకున్నాను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ పర్వాలేదు బాగానే వచ్చింది. ఇంకా ఇలా షేప్ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఉయ్యాల కోసం మనం కింద, అంటే ఊర్లలో మీకు తెలుసు కదా చెట్లకి కడతారు కదా ఉయ్యాల, దానికి చెక్క ఏ విధంగా అయితే ఉంటుందో సో దానికోసం నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, చెక్క వుడ్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని ఒక చెక్కలా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నేను పెడుతున్న ఈ లీవ్స్ గ్రీన్ కలర్ ఆకులు అయితే నాకు ఆల్రెడీ అమ్ము 21st డే ఫంక్షన్కి మేము డెకరేషన్ కోసం తీసుకున్నాము. వాటిని అయితే ఇలాగా తాడులాగా 2 సైడ్స్ కూడా పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న కింద కూడా ఫ్లవర్స్ పెడుతున్నాను కదా, అంతవరకు అయితే బాగలేదు. సో కింద ఇంకా కొంచెం కిందకు వస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా కింద కూడా కొంచెం ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. తెచ్చిన ఫ్లవర్స్ సరిపోలేదు, ఇంకా అలానే అడ్జస్ట్ చేసేసాను. అయితే ఇంకా ఇది అయిపోయిన తర్వాత, డెకరేషన్ అయిపోయిన తర్వాత అమ్ముని రెడీ చేయాలి. అదే అమ్ముని ముందు రెడీ చేసామంటే అస్సలు ఉండదు. అందులోనూ ఎప్పుడు ఎవ్రీ మంత్ కూడా మేము ఆ మంత్ ఏ మంత్ అయితే బర్త్డే ఉంటుందో ఆ టీషర్ట్ అయితే మేము అమ్ముకు వేసేవాళ్ళము, మీలో చాలామందికి తెలుసు. కానీ ఇది 6th మంత్ బర్త్డే కదా, సో అందుకే ఫ్రాక్ అయితే వేద్దాంలే అని చెప్పి ఈ మంత్ ఫ్రాక్ వేద్దాం అనుకుంటున్నాము. అది ముందే వేసామంటే చాలా చిరాగ్గా ఉంటుంది అమ్ముకి. అందుకని నేను ముందు డెకరేట్ చేసేసుకొని ఇదంతా చేసుకున్న తర్వాత థీమ్, ఆ తర్వాత అయితే అమ్ముని రెడీ చేద్దాం
అనుకున్నాము. ఫైనల్గా థీమ్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ నేను పెట్టిన 6 అంత మంచిగా రాలేదు, తర్వాత మా హస్బెండ్ వచ్చి 6ని ఇలా నీట్గా అయితే చేశారు. సో ఫైనల్గా అమ్ము 6 మంత్ బర్త్డే థీమ్ అయితే ఇలా చేశాము. ఇక్కడ మా వారు అమ్ముని రెడీ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఆయనే రెడీ చేస్తారు. అయితే 6th మంత్ బర్త్డే కదా, కొంచెం చైన్ వేస్తున్నాము. ఎవ్రీ మంత్ వేయం, కానీ ఈసారి అయితే ఫ్రాక్ వేస్తున్నాం కాబట్టి మా హస్బెండ్ వేస్తున్నారు. అలానే పట్టీలు పెడదామని చూసాం, కానీ అమ్ముకి చాలా టైట్గా ఉన్నాయి. తర్వాత వాటికి ఒక హుక్ అనేది పెట్టించాలి. ప్రెజెంట్ అయితే పెడదాం అనుకున్నాం, కానీ అది సరిపోలేదు కాబట్టి ఇంకా వాటిని అయితే వేయలేదు. కాళ్ళకి ఎలాగో కడియల్లాగా ఉన్నాయి కాబట్టి అదే ఉంచేసాము. ఇంకా తర్వాత ఈ కలర్ ఫ్రాక్ అయితే వేసాము అమ్ము బంగారానికి. క్యూట్ ఉంది కదా అమ్ము. అయితే ఇంకా అమ్ము ఎందుకనో తెలియదు, ఎప్పుడు కూడా విసిగించదు. అలాంటిది ఈరోజు చాలా చిరాకుగా ఉంది. నాకు తెలిసి ఈ డ్రెస్ వల్ల లేదంటే ఏంటి అన్నది నాకైతే అర్థం కాలేదు. పడుకొని అప్పుడే లెగిసింది, నాకు తెలిసి డ్రెస్ వల్లనే అనుకుంటున్నాము. తర్వాత కొన్ని పిక్స్ కూడా దిగాము. పిక్స్ అనేవి మీకు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇలాగా కేక్ కూడా కట్ చేసుకున్నాము. అమ్ము తల్లి నాకెప్పుడు పెడతావు మమ్మీ, నాకెప్పుడు పెడతావు మమ్మీ, ఏది తిన్నా కూడా ఇంకా మన వైపే చూస్తూ ఉంది. ఆ ప్లేట్స్ వైపు చూడడము, మన వైపు చూడడము ఇలానే చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకో 10 డేస్లో అమ్ముకి నేను ఉగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను. ఆ ఉగ్గు రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను నేను. సో ఇలా అయితే అమ్ము 6th మంత్ బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు వెంటనే ఈ డ్రెస్ అయితే తీసేయాలి అమ్ముకి, లేదంటే కనుక ఇంకా చిరాగ్గా ఫీల్ అవుతుంది. అమ్ముకి డ్రెస్ తీసేసి నేను అమ్ముకి ఈ మంత్ తెచ్చిన కేక్ చాలా టేస్టీగా ఉంది, సో దాన్ని అయితే మొత్తం తినేసేయాలి. ఎందుకో తెలీదు, నార్మల్గా నేను కూల్ కేక్ని అస్సలు ఇష్టపడను, కానీ అమ్ము నా కడుపులో ఉన్నప్పటి నుంచి నా ఇష్టాలు అనేవి చాలా చేంజ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఫైనల్గా అమ్ము ఫొటోస్ అయితే ఇలా వచ్చాయి. ఇక్కడ అమ్ము ఫొటోస్ తీయడానికి నా తంటాలు చూడండి, అసలు మామూలుగా లేవు. గట్టిగా అరుస్తూ, లేదు రైమ్స్ చెప్తూ ఉంటే అలాగా చక్కగా వింటూ ఫొటోస్ అయితే తీయించుకుంది. మీకు ఫొటోస్ క్లారిటీగా కనిపించకపోతే నా కమెంట్లో వెళ్ళి చెక్ చేయండి, అక్కడ నేనైతే పోస్ట్ చేశాను. అండ్ ఫైనల్గా అమ్ము 6 మంత్ బర్త్డే అయితే ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.